తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాజధాని అమరావతి సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఎర్రబాలెం గ్రామంలో నటరాజ కళామందిరంలో సోమవారం ఉదయం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్య, అమరావతి జేఏసీ నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి తదితర నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చనుమోలు సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన చంద్రబాబు జన్మదిన వేడుకల్లో టీడీపీ ఎర్రబాలెం గ్రామ కమిటీ అధ్యక్షుడు నీలం అంకారావు, టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు చావలి ఉల్లయ్య యాదవ్, నాయకులు కర్నాటి సత్యనారాయణ, నాయుడు శ్రీనివాసరావు జాక్సన్, శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ నాయుడు నాగేశ్వరమ్మ, మసీద్ కమిటీ చైర్మన్ షేక్ బాజీ, రాజేశ్వరి, పావని, జనసేన నాయకుడు కాపరవతు సుందరయ్య తదితరులు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం నేతలు ప్రసంగించారు. ఎర్రబాలెం గ్రామంలో మన ప్రియతమ నాయకులు, అమరావతి సృష్టికర్త మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు 76వ పుట్టినరోజు సందర్భంగా ఎర్రబాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా మన బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది. అలాగే సాయంత్రం ఎర్రబాలెం గ్రామంలో అన్నదాన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఈరోజు మనం అమరావతి రైతులే కానివ్వండి, రాష్ట్రం మొత్తం ఆనందంగా ఉన్నారు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో చిరస్థాయిగా ఉండి ఆయన చేసినటువంటి అభివృద్ధికి మరవలేని పేరు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంకా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆ దేవుని ఆశీస్సులతో ఉండాలని, రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి బాటలో నిలుపుతారని ఆశిస్తూ జై తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. మన నవ్యాంధ్ర అమరావతి రాజధాని సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారిని 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎర్రబాలెం గ్రామంలో ఇంత భారీ ఎత్తున చేసినందుకు ఎర్రగ్రామ కమిటీకి, ఎర్రబాలెం గ్రామ ప్రజలందరికీ, నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారికి 76వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, విజన్ గల నాయకుడు మనకి విఘ్నత గల నాయకుడిని ఇచ్చాడు. దాన్ని మర్చిపోతున్నాం అందరూ. మన నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి జరుగుతుంది, భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి జరుగుతుంది. అందుకని నారా లోకేష్ గారి నాయకత్వంలో మనందరం పనిచేయటం చాలా ఆనందంగా ఉంది. ఒకసారి మన నియోజకవర్గం తరఫున చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నవ్యాంధ్ర రథసారథి, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళగిరి నియోజకవర్గ ఎర్రబాలెం గ్రామంలోని నటరాజ కళామందిరంలో చనుమోలు సుబ్బారావు, డబ్బా సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క జన్మదిన కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినందుకు ఎర్రబాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, కూటమి ప్రభుత్వం తరపున ఎర్రబాలెం గ్రామ ప్రజలందరి తరపున కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జై అమరావతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు ఎర్రబాలెం గ్రామంలో నటరాజు కళామందిరంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని
ఏర్పాటు చేసిన నిర్వాహకులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి జనసేన పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సాయంత్రం ఎర్రబాలెం రామాలయం సెంటర్లో ట్రాక్టర్స్ యాజమాన్యం వారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నకొట శ్రీనివాసరావు, మంగళగిరి ఎకో పార్క్ శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోతినేని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్య, అమరావతి జేఏసీ నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం పెద్ద ఎత్తున హాజరైన వారికి ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేయడం, దానికి మన నాయకుడు ముఖ్యమంత్రి గౌరవం అందరూ గర్వించిన విషయం. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ సరిదిద్దుతూ ఒక్కొక్కటి ముడివేసుకుంటూ ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రోజు మనం చూస్తున్నాం, అమరావతిలో ఎంతో సర్వేగా పనులు వెళ్తున్నాయి. రాష్ట్రంలో అనేక పరిశ్రమలు వస్తున్నాయి, అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగాన్ని బలోపేతం చేస్తున్నారు. పల్లెటూరులో రోడ్లన్నీ కూడా వేస్తున్నారు. ఇలా అభివృద్ధి పెన్షన్ 4,000 చేశారు. అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. అలాగే అనేక అభివృద్ధి సంక్షేమ తల్లి కొనం, రైతు భరోసా, ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు పూర్తి చేస్తున్నప్పటికీ రాష్ట్రానికి 9 మంగళగిరి ఎకో పార్క్ శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు జ్యేష్ఠ కుమార్తె ఆకుల జయసత్య తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన సందర్భాన్ని పురస్కరించుకొని అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఇంకా అనేక మంది టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్యను శాలువాలు, పూలదండలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఎందుకు పెట్టారు? ప్రజా సమస్యలకు వచ్చేటప్పటికి నా అంత మొండి వాడు జనం చూడడం చెప్తున్నారు. మామూలు రాజకీయ నాయకులు చూసావు, విప్లవకారుడు రాజకీయ నాయకుడికి ఎలా ఉంటుందో నీకు రోజు చూపిస్తాను. 100 సార్లు చంద్రబాబు నాయుడు గారు జపం చేసి ఇప్పుడు డౌట్ వచ్చింది. జగన్ గారు కొడుకుంటే కళ్ళలో కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తారు. Why not Vishaka job calendar? Why not group? నిలబడాలా మన ఎన్టీఆర్ దేవుడు, మన చంద్రన్న రాముడు. Thank you.
పక్కపడి